2.17 కోట్ల సిమ్ కార్డులు రద్దు అట. దేశంలో సైబర్ నేరగాళ్ళు ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే వీటిని అరికట్టేందుకు ప్రధాని గారు నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. నకిలీ డాక్యుమెంట్లు సమర్పించిన సైబర్ క్రైమ్లో ప్రమేయం ఉన్న సిమ్ కార్డులు రద్దు చేయాలని చూస్తుంది. ఇలా దేశవ్యాప్తంగా దాదాపు 2.17 కోట్ల సిమ్ కార్డులు రద్దు కానున్నాయి. అలాగే 2.26 లక్షల మొబైల్ ఫోన్లను కూడా బ్లాక్ చేస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో టెలికాం శాఖ సిమ్ కార్డుల రద్దుకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర హోంశాఖ మంత్రికి శాఖకు సమర్పించింది. ఈ సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, ఐటీ శాఖ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA, CBIకి చెందిన అధికారులు, ఇతర భద్రతా ఏజెన్సీలకు చెందిన నిపుణులు, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. సిమ్ కార్డులు జారీ చేసేటప్పుడు నో యువర్ కస్టమర్ను ఈ KYC సమర్థంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.